వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. తిరుపతి లడ్డు వివాదం ఎఫెక్ట్. తెలంగాణలోని అన్ని ఆలయాలకు ఆ నెయ్యి సరఫరా. తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి లడ్డు ప్రసాదం విషయంలో నెలకొన్న వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వివాదం ఇప్పుడు ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుండగా పొరుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు దేవాలయాల ప్రసాదాలు, అందులో వాడే నెయ్యి విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి లడ్డు వివాదం నేపథ్యంలో తెలంగాణలోని అన్ని దేవాలయాలకు విజయ డైరీ నెయ్యినే సరఫరా చేయనున్నట్లు తెలంగాణ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి వెల్లడించారు. ఇక నుంచి విజయ డైరీ పాల అమ్మకాలు మరింత పెంచడానికి రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు, సంక్షేమ హాస్టళ్లకు, పాఠశాలలకు, జైళ్లు, ఆసుపత్రులకు అవసరమైన పాల పదార్థాలను సరఫరా చేయనున్నట్లు అమిత్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు పెండింగ్ పాల బిల్లులను కూడా త్వరలోనే చెల్లిస్తామని గుత్తా అమిత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని 32 జిల్లాల్లోని 40,445 పాడి రైతుల నుంచి 6,148 పాల సేకరణ కేంద్రాల ద్వారా రోజు సుమారు 4,20,000 లీటర్ల పాలను సేకరిస్తున్నట్లు అమిత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని విజయ డైరీ సహా ఇతర డైరీ పరిధిలోని పాడి రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లించనున్నట్లు గుత్తా అమిత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పాల కొరతను అధిగమించేందుకు 2022 ఫిబ్రవరి నుంచి 2023 సెప్టెంబర్ వరకు పాల సేకరణ ధరను దేశంలో ఎక్కడా లేని విధంగా 3 పర్యాయాలుగా 12 రూపాయలకు పైగానే పెంచినట్లు గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో పాల సేకరణ రేటు పెంచినట్లుగా అమిత్ రెడ్డి తెలిపారు. అయినప్పటికీ కొన్ని పొరుగు రాష్ట్రాలకు చెందిన కోఆపరేటివ్ డైరీలు, ప్రైవేట్ డైరీలు పాల సేకరణ ధరలు తగ్గించడంతో తెలంగాణపై ఆ ప్రభావం పడుతుందని వివరించారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఆవు పాలను కేవలం 26 నుంచి 34 రూపాయలకే కొని రాష్ట్రంలో తక్కువ ధరకు విక్రయిస్తున్నారని అమిత్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీనివల్ల తెలంగాణలో విజయ డైరీ ఉత్పత్తులకు గిరాకీ గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. అందుకే పాడి రైతుల బిల్లులు చెల్లింపులో కొంత జాప్యం జరిగిందన్న అమిత్ రెడ్డి బిల్లుల చెల్లింపునకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.